హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరితో నేను మ్యాజికల్ హెయిర్ ఆయిల్ రెసిపీ చూపించబోతున్నాను అనమాట. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, బయట నుంచి తెచ్చుకొని చేసే అవసరం ఏమీ లేదు. సింపుల్గా చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయొచ్చు, డాండ్రఫ్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. అందులోకి మందారం పూలు, మందారం ఆకులు, కరివేపాకు, మెంతులు, మీకు ఇష్టమైతే ఆనియన్ పీల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఆనియన్ పీల్ వేయటం లేదు. ఇవన్నీ కొంచెం బాగా డ్రై అయిపోయి ఆయిల్ కలర్ మారేంత వరకు బాగా హీట్ చేసుకోవాలన్నమాట. అంతయ్యాక ఆయిల్ని ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లార్చుకోవాలి. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నవన్నీ నేను 2 months నుంచి యూస్ చేస్తూ మంచి రిజల్ట్ వచ్చాక మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. 2-3 months బ్యాక్ అయితే నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది అండ్ డాండ్రఫ్ కూడా ఎక్కువ ఉండేది అనమాట. హెయిర్ అంతా పోయి పతలాగా అయిపోయి దువ్వుతే స్కాల్ప్ కనిపించేది. అప్పుడు నేను చాలా బ్రౌజ్ చేసి ఈ రెసిపీని అయితే వెతికాను అనమాట. నాకైతే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. హెయిర్ కూడా బాగా థిక్ వాల్యూమ్ వచ్చింది. సో మీ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫిల్టర్ చేశాక ఆయిల్ కలర్ అయితే మారుతుందండి, ఇలా అవుతుంది. అండ్ డ్రై అయినవన్నీ ఇంకా పడేసుకోవడమే. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ నైస్ అనమాట. చల్లగా కూడా అయిపోయింది అనమాట. ఇది ఇప్పుడు అప్లై చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని ఇంట్లో ఉండే హర్బ్సే అనమాట. మెంతులు, మందారం ఆకు, కరివేపాకు అన్నీ హోమ్ మేడే అనమాట. అండ్ మెయిన్ దీనివల్ల యూజ్ ఏంటంటే హెయిర్ వాల్యూమ్ బాగా థిక్ అవుతుంది. 2-3 months బ్యాక్ మీరు నా వీడియోస్ చూస్తే క్లిప్ పెట్టినా ఇక్కడ అంతా స్కాల్ప్ కనిపించేది. హెయిర్ కూడా చాలా పతలాగా ఉండేది అనమాట. ఇది వాడుతున్నప్పటి నుంచి హెయిర్ వాల్యూమ్ పెరిగింది, డాండ్రఫ్ తగ్గింది, హెయిర్ గ్రోత్ కూడా బాగుందనమాట. చాలా హెయిర్ థిక్గా ఉంటుంది నాది. సో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. సో నా రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. అండ్ గైస్, ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు. నేను 2 months నుంచి వాడుతున్నాను, నాకు ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. నాకు అన్ని ఇంట్లో అవైలబుల్లో ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా ఇదే వాడతాను. నేను ఇలా ప్రిపేర్ చేసే వాడతాం అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇంప్రూవ్మెంట్ అయితే పక్కా ఉంటుంది అనమాట. సో పిల్లలకు కూడా సేఫ్ అండి. నేనైతే ఇదే వాడతాను మా ఇంట్లో పిల్లలకు కూడా. సో గైస్, ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఫ్యామిలీ మొత్తంకి ఒకసారి అయిపోతుంది అనమాట. మళ్ళీ ఎప్పుడైనా కావాలన్నప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాము. చాలా హెల్తీ హెయిర్ గ్రోత్ ఉంటుంది. పిల్లలకి హెయిర్ కూడా బాగా మందం ఉంటుంది అనమాట. ఒక్కొక్క జడ మా పాపకి ఇంత లావు వస్తుంది అనమాట. వీళ్ళందరిది అయిపోయాక నేను ప్రశాంతంగా అప్లై చేసుకుంటాను. Yes. మా పాప హెయిర్ చాలా బాగుంటుంది. దీనికేమో పెంచుకోవడం ఇష్టం, దానికేమో చిన్న హెయిర్ ఇష్టం అనమాట. ఫుల్ ఆపోజిట్. ఒకరు బాగా పెంచుకుంటారు, ఒకరికేమో చిన్న హెయిర్ ఇష్టం.